ఫ్రెండ్స్, నేను వీడా V1 Pro హీరో వాళ్ళది ఎలక్ట్రిక్ బైక్ కొన్నాను. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది దాని ఛార్జరు. నేను ఈరోజు ఛార్జింగ్ పెడుతూ ఉండగా ఈ వైరు మొత్తం కాలిపోయింది. ఇది చూడండి ఎట్లా కాలిపోయిందో. కాలిపోవడమే కాకుండా నా ట్రెడ్మిల్ కూడా మొత్తం కాలిపోయింది. దీనివల్ల ట్రెడ్మిల్ మ్యాట్ ఉంటుంది కదా, రన్నింగ్ మ్యాట్, దానిపైన పెట్టడం వల్ల, దీని మంట వల్ల అది కూడా కాలిపోయింది. అది కూడా మీకు చూపిస్తాను. నేను ఈ ఛార్జర్ని వైరు ఇక్కడ దీని మీదుగా ఉంది, అంటే బండి ఇక్కడ పెడతాము. మాకు ఇది బండి ఇక్కడ పెట్టి ఛార్జర్ పెట్టాను. చూడండి, ఇది కూడా డ్యామేజ్ అయింది, మొత్తం కలిపి డ్యామేజ్ అయిపోయింది. నా ట్రెడ్మిల్ కూడా, ఇది 40,000 ట్రెడ్మిల్, ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. కానీ నేను ఒక కంపెనీకి ఫోన్ చేసి, విజయవాడ షోరూమ్కి, విజయవాడ సర్వీస్ సెంటర్ ఉంది, దాని మేనేజరు శ్రీహరి, అతను ఏం చెప్తాడంటే ఎక్స్టర్నల్ డ్యామేజ్ కింద ఇది రాదంట, వారంటీ కవర్ అవ్వదంట. ఎక్స్టర్నల్ డ్యామేజ్ అంటే ఏంది, మన చేతుల్లో పడితేనో లేకపోతే ఇంకో రకంగా మన ద్వారా డ్యామేజ్ అవ్వాలి. అలా కాకుండా ఇలా షార్ట్ సర్క్యూట్, ఈ ఛార్జర్ క్వాలిటీ సరిగ్గా లేక దీనంతా ఇది కాలిపోతే అది ఎక్స్టర్నల్ డ్యామేజ్ అంట. మరి అతనికి ఎవరు చెప్పారు, ఈ అర్థం తెలియదు. కంపెనీ ఎవరు చెప్పారంటే మా కంపెనీ వాళ్ళు చెప్పారండి అని చెప్పాడు. ఈ విధంగా మనకి వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ఫ్రెండ్స్, వీళ్ళందరినీ, హీరో వాళ్ళ బండిని ఎవరు కొనకండి దయచేసి. వీడా V1 Pro, ఈ బండిని, హీరో ఎలక్ట్రిక్ బండిని, వీడా V1 Proని ఎవ్వరు కొనవద్దు. ఇది ఎక్స్టర్నల్ డ్యామేజ్ అంట. మన చేతుల్లో మన ద్వారా డ్యామేజ్ అయితే దాన్ని ఎక్స్టర్నల్ డ్యామేజ్ అంటారు. వాళ్ళు ఛార్జర్ క్వాలిటీ బాగలేక ఇది కాలిపోతే ఇది ఎక్స్టర్నల్ డ్యామేజ్ అని వాళ్ళు తప్పించుకున్నారు. మళ్ళీ దీన్ని మనం డబ్బులు పెట్టి పర్చేజ్ చేయాలి. 5,000 10,000 పెట్టి మళ్ళీ కొనుక్కోవాలి. చూడండి ఎట్లా కాలిపోయింది చూడండి. నేను వెంటనే నా కట్టర్ తీసుకొని మొత్తం ఆగిపోవట్లేదు మంట, అది ఏమంటే 2 పక్కల కట్ చేసేసాను. సరే ఫ్రెండ్స్, ఈ బండిని అయితే ఎవరు కొనవద్దు దయచేసి. ఈ విజయవాడ సర్వీస్ సెంటర్ మేనేజర్ శ్రీహరి ఈ విధంగా చెప్పాడు. అతనికి నాలెడ్జ్ ఇలా ఉందన్నమాట. ఎక్స్టర్నల్ డ్యామేజ్కి, షార్ట్ సర్క్యూట్కి తేడా తెలియదు అనమాట అతనికి. అతన్ని మేనేజర్గా పెట్టుకున్నారు విజయవాడ వాళ్ళు.